అండి అందరికి. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నేను చేసిన మిస్టేక్స్ మీలో ఎవరు చేయకూడదు. అది కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే క్రియేట్ చేసుకోవాలనుకున్నారో, ఆల్రెడీ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారో, నాలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదని ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. స్టెప్ బై స్టెప్ నేను క్లియర్ గా చెప్తా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం డీటెయిల్ గా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ యూట్యూబ్ లైవ్. మనకి ఛానల్ క్రియేట్ చేసుకున్నాక 50 సబ్స్క్రైబర్స్ వచ్చినాక మనకు లైవ్ చేసుకునే ఆప్షన్ ఎప్పుడు అవుతుంది అంటే 50 సబ్స్క్రైబర్స్ ఓకే డన్ అయిపోయినాక మనకి లైవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అట్లా నాకు యూట్యూబ్ చేసుకునే ఛాన్స్ ఉంది. దానికి నేను అప్లై చేసుకున్నాను అనమాట. 24 అవర్స్ తర్వాతకి నాకు లైవ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. నేను ఆ గైడ్ లైన్స్ అవన్నీ ఏం చదువుకోకుండా ఏం చేసిన, ఆ రోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. పిల్లలు డాన్స్ చేస్తానంటే అయితే ఆ రోజు నేను పిల్లలు డాన్స్ చేస్తా పెన్ని అనేసరికి నేనేంది పిల్లలు మామూలుగా డాన్స్ చేస్తాను అంటున్నారు కదా, అందుకని నేను ఇంకా లైవ్ స్టార్ట్ చేసిన. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయింది. అక్కడ మేము చేసిన మిస్టేక్స్ ఏంటంటే మేము ఉన్నాము అక్కడ, కాకపోతే మేము కింద కూర్చున్నాను. దానివల్ల నా ఫేస్ సరిగ్గా కనిపించలేదు, ఓన్లీ పిల్లలే కనిపించారు అనమాట లైవ్ లో. దానివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ కిందకి, చైల్డ్ సేఫ్టీ కిందకి మనకి ఇప్పుడు లైవ్ ఆప్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఓన్లీ పిల్లల కంటెంట్ మాత్రం లైవ్ లో చూపించే ఛాన్స్ ఉండదు మనకి. అందుకే చైల్డ్ సేఫ్టీ కిందకి ఓన్లీ పిల్లలే కనిపిస్తున్నారని అప్పటికప్పుడు నా లైవ్, అప్పటికప్పుడు కాదు లైవ్ మొత్తం అయిపోయినాక అది రిమూవ్ చేయడం జరిగింది అనమాట నా ఛానల్లో నుండి. సెకండ్, దాన్ని ఎనేబుల్ చేసుకోవడానికి నాకు 30 days టైం పట్టింది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫస్ట్ కాపీరైట్ కిందకి, ఇంకొకటి చైల్డ్ సేఫ్టీ కిందకి నేను గైడ్ లైన్స్ ఏది చదవకుండా నేను లైవ్ పెట్టేసిన. పిల్లలే ఉన్నారు కాబట్టి అందులో అక్కడక్కడ పెద్దవాళ్ళు కనిపించారు. లైవ్ చేస్తే ఏంటంటే కంపల్సరీ మన పేరెంట్స్ ఉండాలి. ఓన్లీ పిల్లల్ని మాత్రం మనం లైవ్ లో చూపించడానికి కుదరదు. మెయిన్ ఇది ఫస్ట్ మనం పెట్టుకోవాల్సిన విషయం. సెకండ్ వచ్చేసి పేరెంట్స్ అయితే ఉండాలి. ఇంకొకటి మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఏవి రన్ అవ్వకూడదు. నేను ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్ సిస్టమ్ లో సాంగ్స్ పెట్టి పిల్లలు డాన్స్ చేస్తున్నారు అనమాట. అట్లా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ అవుతుంది, ఇక్కడ ఓన్లీ పిల్లలే కనిపిస్తున్నారు, కిడ్స్ ఓన్లీ. దానివల్ల అప్పటికప్పుడు అది ఛానల్ కాదు, అది వీడియో అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ గా నాకు నిన్న ఏం జరిగిందని అంటే, నేను ఏం చేశాను, పిల్లలు నార్మల్ గా పడుకున్నారు కదా, ఇంకా పడుకున్నప్పుడు ఎందుకులే వీడియో ఆన్ చేయడం అన్నట్టు నేను వీడియో ఆఫ్ చేసి లైవ్ లో పిల్లలకి స్టోరీస్ చెప్తున్నా అనమాట. అట్లా స్టోరీస్ చెప్తున్నప్పుడు మహాభారతం దాని గురించి చెప్తున్నా. నా ఫేస్ కనిపించలేదు అందులో. మైనర్ వాయిస్ కిందకి వాళ్ళకి డిటెక్ట్ అయిందంట. దానివల్ల ఇంకోటి నేను చెప్పాను కదా మైనర్ వాయిస్ కిందకి వాళ్ళకి డిటెక్ట్ అయ్యింది అని. అక్కడ జరిగిన మిస్టేక్స్ ఏంటంటే, నేను లైవ్ లో వీడియో ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే నా వాయిస్ చాలా చిన్నగా అనిపించేసింది. మా పిల్లలు కొంచెం మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు క్వశ్చన్స్ డౌట్స్ అవన్నీ అడగడం వల్ల వాళ్ళ వాయిస్ ఎక్కువ వినిపించింది. మేబీ దాని వల్ల అయ్యిండొచ్చు అని నేను అనుకుంటున్నా. అక్కడైతే మనకి రీజన్ ఏమి ఇచ్చిరానంటే మైనర్ వాయిస్ డిటెక్ట్ అయినందుకు వల్ల మేము లైవ్ అనేది ఆపేసాము అన్నట్టుగా చెప్పారనమాట. ఇది చేయకూడదు. మనం ఫస్ట్ ఫేస్ చూపించి మనం తర్వాతకి లైవ్ కంటిన్యూ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఇంకా స్టార్టింగ్ నుంచే నేను లైవ్ లో ఫేస్ చూపించలేదు, దానివల్ల నాకు వచ్చిన ప్రాబ్లం ఇది లైవ్ ఆపేయడానికి. ఇంకోటి, మనం లైవ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు మనకి టీవీలో ప్లే అవుతుంటది కదా, అది కూడా కాపీరైట్ పడే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకసారి అది చెక్ చేసుకోండి. లైవ్ పెట్టే ముందు ఏ మ్యూజిక్స్ ఉండకూడదు. అట్లాంటివి ఏమన్నా ఉంటే ఆఫ్ చేసేసుకోండి. ఇంకా లైవ్ చేసే ముందు ఓన్లీ పిల్లల్ని పెట్టి మాత్రం లైవ్ చేయకండి. వాళ్ళతో పాటు పేరెంట్స్ ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా ఓకే, బట్ అది మనం ఓన్లీ పిల్లల్ని పెట్టి అట్లా చేస్తే మాత్రం లైవ్ ఆపేస్తారు అప్పటికప్పుడే. ఇంకొకటి, ఇప్పుడు మనకు యాప్లలో స్టోరీస్ ఉంటాయి, బుక్స్లలో స్టోరీస్ ఉంటాయి. అది మనము ఎలా ఉందో అలానే కరెక్ట్ గా చదివినాం అనుకో, అది కూడా కాపీరైట్ పడే కిందకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు వేరే వాళ్ళు రాసినవి లేకపోతే వేరే వాళ్ళ యాప్ లో పెట్టినవి మనము డైరెక్ట్ గా అట్లనే చదివినాం అనుకో, అది మనకి కాపీరైట్ పడుతుంది.
దాన్ని మనము ఓన్గా చేసుకొని మనం చెప్పినట్టుగా చెప్తే దానివల్ల ప్రాబ్లం ఏం రాదు. అది ఎగ్జాక్ట్ అందులో ఎట్లుందో మనము బుక్లలో కానీ యాప్లలో కానీ ఎట్లుందో డైరెక్ట్ అట్లనే చెప్పినా కూడా మనకి కాపీరైట్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం అది మొత్తం స్టోరీ చదువుకొని పిల్లలకి మనము సమ్మరీ లాగా చెప్పినా కూడా బాగుంటుంది, డైరెక్ట్ వాళ్ళది అట్లనే చదవకుండా. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం మీకు ముందే చెప్పాను. ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ లో నాలాగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా కొంచెం యూస్ఫుల్ గా ఉంటది ఈ వీడియో అన్నట్టే నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం యూట్యూబ్ ఛానళ్లలో షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం, దానికి ఒక్కొక్కసారి కాపీరైట్ పడే ఛాన్స్ ఉంటుంది. దానికి మనకి ఒరిజినల్ మ్యూజిక్ వెళ్ళి పెట్టాలి, అప్పుడు మనకి కాపీరైట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి మనకి వైటీ స్టూడియోలో మనకి ఏమంటారు కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది అనమాట, దాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. దానివల్ల కూడా మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చూసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఇట్లా నాలాగా మీరు కూడా మిస్టేక్ చేయకూడదన్న ఒక ఇంటెన్షన్ తోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో ఒకవేళ అర్థం అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నా. అర్థం అవ్వకపోతే కమెంట్ చేయండి, నేను ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నా ఛానల్ కి పడ్డది స్ట్రైక్. అది ఫస్ట్ ఏంటంటే 16 ఇయర్స్ పిల్లలు 16 ఇయర్స్ లో పిల్లలు ఛానల్లో లైవ్ చేయడము, దానివల్ల నాకు స్ట్రైక్ పడ్డది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడడం వల్ల కాపీరైట్ పడ్డది. ఇంకోటి సెకండ్ స్ట్రైక్ వచ్చేసి ఇప్పుడు ఏది గైడ్ లైన్స్ లో నాకు ఎక్కడ డీటెయిల్ గా కనిపించలేదు, ఏది వాయిస్ డిటెక్ట్ అవ్వడము, మైనర్ వాయిస్ డిటెక్ట్ అవ్వడం అనేది మనకు క్లియర్ గా లేదు. బట్ అది నాకు తెలీదు. అది ఒకవేళ మీరు ఎట్లా చేస్తారని నేను ఇప్పుడు చెప్తున్నాను. సెకండ్ స్ట్రైక్ పడ్డది అనమాట. ఇంకొకటి థర్డ్ స్ట్రైక్ ఎట్లా పడ్డది అనుకో, మన యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది, మనకి యూట్యూబ్ ఛానల్ అసలు ఉండదు. ఇప్పుడు నేను ఈ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అదేనండి. ఏంటంటే ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నా సరే, నాకు ఇప్పుడు ఉన్న ఛానల్ వెళ్ళిపోయింది అనుకో, నేను సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకోవాలంటే నాకు టైం పట్టిద్ది. అందుకనే నేను సేఫ్ సైడ్ ఇప్పుడు కొన్ని మనకు తెలీదు ఎట్లా ఏ విధంగా స్ట్రైక్ పడుతుంది అని అనేది, దానివల్ల నేను ఇప్పుడు సేఫ్ సైడ్ అన్నట్టుగా నేను ఇప్పుడు ఈ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో ఒకవేళ ఇట్లాంటి దాని గురించి మీకు సమాచారం కావాలి అని అనుకుంటే ఇప్పుడు నా జయా సురేష్ వరల్డ్ అనే ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు దీనికి సంబంధించి నాకు అడగండి, నేను డీటెయిల్గా చెప్తా. మన ఛానల్కి 3 స్ట్రైక్స్ గట్లా వస్తే మన ఛానల్ అనేది యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి డిలీట్ అయిపోతుంది. కాపీరైట్స్ ఇప్పుడు వచ్చేసి కాపీరైట్స్ అంటే ఏంటంటే మీరు ఇతరుల వీడియో, సాంగ్స్, సినిమా క్లిప్ అనుమతి లేకుండా వాడితే అది స్ట్రైక్ అవుతుంది. ఇంకొకటి ఇప్పుడు అప్పుడప్పుడు మనము మూవీ క్లిప్స్ పెడతా ఉంటాము, వాటికి కూడా కాపీరైట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఫుల్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో అది కూడా కాపీరైట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇంకా టీవీ షోస్ క్లిప్స్ మనం పెడుతూ ఉంటాం కదా, అది కూడా కాపీరైట్ పడుతుంది అనమాట. మనం సీరియల్స్లలో బిగ్ బాస్ అవన్నీ నడుస్తున్నప్పుడు మనం వాటిలో క్లిప్స్ తీసుకొని మనం యూట్యూబ్ ఛానల్లో పెడుతుంటాం కదా, వాటికి కూడా కాపీరైట్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బెస్ట్ మనకి ఏంటంటే మన ఓన్ కంటెంట్, మన ఓన్ వాయిస్ తో మన ఫేస్ కనిపించేటట్టుగా మనం చేస్తే మనకు అనేది కాపీరైట్ ఇష్యూ పడదు, ఇంకా స్ట్రైక్ కూడా పడదు. ఈ స్ట్రైక్ అంటే నా మిస్టేక్స్ వల్లనే పడ్డది అనుకోండి. ఈ సెకండ్ అయితే నాకు ఐడియా కూడా లేదు ఇట్లా వాయిస్ వల్ల కూడా స్ట్రైక్ పడుతుంది అనేది. ఫస్ట్ అయితే నేను గైడ్ లైన్స్ చదువుకోకుండా పెట్టినందుకే అది స్ట్రైక్ పడ్డది. ఇట్లాంటి మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉండడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.